జుట్టు నల్లగానే ఉండాలి, కానీ లైటింగ్కి వెళ్ళినప్పుడు ఎండలో అట్లా మంచిగా హైలైట్స్ చేసినట్టు బ్రౌన్ మిక్స్డ్ కలర్లో షేడ్ అవుతూ కనిపించాలి అనుకున్న వాళ్ళైతే గోరింటాకు ఇలా పెట్టి ట్రై చేయండి. పక్క 2-3 టైమ్స్ పెట్టిన తర్వాత మీ హెయిర్ అయితే అదే లుకింగ్తో కనిపిస్తుంది. ఒక బౌల్లో 2 గ్లాసుల వాటర్ పోసుకొని అందులో బ్రూ ప్యాకెట్లు 2 వేసుకొని 1 గ్లాస్ వాటర్ అయ్యే వరకు అయితే మరిగించి తర్వాత చల్లారనివ్వాలి. మీడియం సైజ్ బీట్రూట్ తీసుకొని పొట్టు తీసి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. కావాల్సినంత గోరింటాకు తీసుకొని మనం ముందుగా వేడి చేసి చల్లార్చిన కాఫీ డికాషన్ని వేసుకొని ఈ మూడింటిని కలిపి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని దాదాపు ఒక ½ అన్ అవర్ అయితే దాన్ని వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత పెట్టుకోవాలి. హెయిర్కి అప్లై చేసేటప్పుడు మాత్రం హెయిర్కి ఒక్కొక్క పాయ తీస్తూ హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఎవరి దాళ్ళు సెల్ఫ్ పెట్టుకోవాలంటే మ్యాక్సిమం సరిగా పెట్టుకోవడం అయితే కుదరదు. సెల్ఫ్ అయితే కుదిరితే వేరే వాళ్ళతో అయితే పెట్టించుకోవడానికి అయితే ట్రై చేయండి. హెయిర్ మొత్తం అప్లై చేసుకోవడం అయిపోయిన తర్వాత 1 నుంచి 1.5 వరకు అయితే ఆరనివ్వాలి. అలా ఆరిన తర్వాత అయితే హెయిర్ వాష్ చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు కానీ చన్నీళ్ళతో కానీ హెయిర్ వాష్ చేసుకోవాలి. హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు మాత్రం షాంపూ అయితే అస్సలు యూజ్ చేయకండి. హెయిర్ వాష్ చేసుకున్నాక హెయిర్ పూర్తిగా డ్రై అయిన తర్వాత హెయిర్కి ఆయిల్ పెట్టి మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు షాంపూ యూజ్ చేయండి. హెయిర్ కలర్ వేసుకున్నా కానీ, హెయిర్కి ఎన్న పెట్టుకున్నా కానీ, హెయిర్కి గోరింటాకు పెట్టుకున్నా కానీ వెంటనే క్లీన్ చేసుకునేటప్పుడు షాంపూ అయితే యూజ్ చేయకండి. అలా యూజ్ చేస్తే పెట్టుకొని వేస్ట్. గోరింటాకు పెట్టడం వల్ల జుట్టు నల్లగానే అవుతుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రం వైట్ హెయిర్ ఒకటి రెడ్ అవుతుంది.